ఇప్పుడు మనం ఫాంటసీ మూవీలో ఒకటి అయిన గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే మూవీ గురించి చూద్దాం. ఒక పురాణం ప్రకారం ఈజిప్ట్ నాగరికతకు జన్మస్థలం అని ప్రారంభ వాయిస్ ఓవర్ పేర్కొంది. దేవతలు మానవుల మధ్య సహజీవనం చేసి, వారు పంచుకోవడానికి అభివృద్ధి చెందుతున్న భూమిని సృష్టించారు. రా కుమారుడు ఒసిరిస్ భూమిని పాలించాడు. అతని సోదరుడు సెట్ అతని కోపానికి ఎడారికి పంపబడ్డాడు. ఒసిరిస్ కుమారుడు హోరస్ అతని స్థానంలో రాజుగా మారే సమయం ఆసన్నమైంది. బెక్ బ్రెంటన్ ట్వైట్స్ అనే మర్త్య యువకుడు తన ప్రియమైన జయ కోట్నీ ఈటన్ కి ఇవ్వడానికి మార్కెట్లోని ఒక విక్రేత నుండి దుస్తులను దొంగిలించాడు. అదే రోజు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హోరస్ నికోలాస్ కోస్టర్ వాల్డౌ మునుపటి రాత్రి దేవతలతో కలిసి మద్యం సేవించిన క్రూరమైన సంఘటన నుండి బయటపడ్డాడు. అతని ప్రియమైన మహిళ హాథోర్ ఎలోడీ యుంగ్ ప్రేమ దేవత పట్టాభిషేకం జరిగే సమయం వస్తుంది. బెక్ మరియు జయ దాదాపు నగరం మొత్తం హాజరవుతున్నారు. ఒసిరిస్ బ్రియన్ బ్రౌన్ మరియు అతని భార్య ఐసిస్ రాచెల్ బ్లేక్ తమ కొడుకును ముందుకు తీసుకువస్తారు మరియు అతనికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. సెట్ గెరార్డ్ బట్లర్ చివరి నిమిషంలో హోరూస్ ఒక యుద్ధ కొమ్ము కోసం బహుమతితో వస్తాడు. హోరస్ దానిలోకి దూసుకుపోతాడు. సెట్ సైన్యాన్ని ముందుకి పిలుస్తాడు. సెట్ తన సోదరుడు మరియు మేనల్లుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. అతను ఒసిరిస్ని అతనితో పోరాడమని కోరాడు, కానీ అతను నిరాకరించాడు. ఒసిరిస్ను పొత్తికడుపులో కత్తితో పొడిచి, అతనిని బంగారాన్ని రక్తస్రావం చేసి చనిపోయాడు. కోపంతో హోరస్ తన రెక్కల దేవుడి రూపంలోకి మారిపోతాడు. అయితే సెట్ అతని కుక్క రూపంలోకి మారతాడు. వారు అందరి ముందు యుద్ధం చేస్తారు, కానీ సెట్ పై చేయి సాధిస్తుంది మరియు హాథోర్ అతని ముందు మోకరిల్లినంత వరకు హోరస్ ని చంపడానికి సిద్ధంగా ఉంటాడు. తద్వారా హోరస్ రక్షించబడతాడు. అతని ముందు మోకరిల్లమని అన్ని దేవుళ్లను మరియు మానవులను ఆదేశించాడు మరియు అతను హోరస్ యొక్క 2 కళ్లను తీసివేస్తాడు. 1 సంవత్సరం గడిచిపోతుంది మరియు ఈజిప్ట్ మొత్తం సెట్ పాలనలో ఉంది. అతనిని అనుసరించని వారు చనిపోయి వదిలివేయబడతారు లేదా జయ వలె బానిసత్వంలో పడవేయబడతారు. క్రూరమైన మాస్టర్ రూఫస్ సెవెల్ సెట్తో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పుడు బెక్ తరచుగా ఆమెను రహస్యంగా సందర్శిస్తాడు. సెట్తో తన వ్యాపారానికి మొగ్గు చూపుతుంది, అంటే అతని గౌరవార్థం స్మారక కట్టడాలను నిర్మించడం. జయ హోరస్ మాత్రమే వారిని రక్షించగలడని చెప్పాడు, కానీ అతను సెట్స్లో ఉంచబడిన అతని కళ్ళు కావాలి. సొరంగాలు బెక్ వాల్ట్లలో ఒకదానిలోకి చొరబడి బూబీ ట్రాప్ చేయబడిన 3 వంతెనలను అధిగమించాడు. అతను ముగింపుకు చేరుకున్నాడు, కానీ అతను హోరస్ యొక్క కన్నులలో ఒకదాన్ని మాత్రమే కనుగొంటాడు. అయినప్పటికీ ఇది దిగువ నుండి తేళ్లను తరిమికొట్టేంత శక్తివంతమైనది మరియు ప్రకాశవంతమైనది. బెక్ రక్షించడానికి ఉషు ఇంటికి తిరిగి వస్తాడు. జయ ఉషు మరియు అతని గార్డులు ఇప్పటికే ఉన్నారు. అతని కోసం వేచి ఉంది. బెక్ కంటిని బయటకు లాగుతుంది. బ్లైండింగ్ వైట్ లైట్ ని విడుదల చేయండి అతనిని అనుమతిస్తుంది మరియు జయ తప్పించుకోవడానికి. దురదృష్టవశాత్తు సమయంలో తప్పించుకున్నప్పుడు జయ ఒక బాణంతో కొట్టబడ్డాడు. ఉషు ద్వారా ఆమె ఎప్పుడూ ప్రేమిస్తానని బెక్కి చెబుతుంది. అతనిని మరియు ఆ మరణం వారిని వేరుగా ఉంచదు. బెక్కి తెలియకముందే ఆమె చనిపోయింది. బెక్ హోరస్ ఇంటికి వస్తాడు. అక్కడ అవమానకరమైన దేవుడు దుర్భరంగా ఉంటాడు. అతను హోరస్ని సహాయం కోసం అడుగుతాడు, కానీ బెక్ కంటిని బయటకు తీసుకొచ్చే వరకు అతను నిరాకరిస్తాడు. వారిద్దరూ క్లుప్తంగా అతను జయను తిరిగి బ్రతికించడంలో సహాయం చేస్తే తన మరో కన్ను పొందగలనని బెక్ చెప్పే వరకు క్లుప్తంగా ద్వంద్వ పోరాటంలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. అది అసాధ్యమని నిజం ఉన్నప్పటికీ హోరస్ వాగ్దానం చేశాడు. ప్రస్తుతానికి మరణానంతర జీవితం వైపు ఆమెను నడిపించడానికి హోరస్ అనుబిస్ గోరండి క్లూట్ ని పిలిపించాడు. అయితే ఆమె చివరి ద్వారం చేరుకునే లోపు బెక్ ఆమెను రక్షించాలి.
తన ఖజానా పగలబడిందని సెట్ తెలుసుకుంటాడు. తన ఖజానా పగలబడిందని సెట్ తెలుసుకుంటాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్న హోరస్ ఇంటికి వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకుని నేల కింద పడి ఉన్న జయ మృతదేహాన్ని కనుగొంటాడు. సెట్ తరువాత తన సైన్యాన్ని హోరస్ భార్య అయిన నెఫ్తీస్, ఎమ్మా బూత్ అనే మరో దేవుడు ఇంటికి పంపుతుంది. అతను ఆమెను క్రూరంగా కొట్టి ఆమె రెక్కలను నరికివేస్తాడు. సహాయం కోసం తన తాతరా జెఫ్రీ రష్ ని ప్రార్థించడానికి హోరస్ బెక్ ను పిరమిడ్ పైకి తీసుకువస్తాడు. అతని ప్రార్థనకు సమాధానమిచ్చాడు మరియు సూర్యునికి సమీపంలో ఉన్న రా ఇంటికి బెక్ తో కలిసి వెళ్లేందుకు అతనిని తన దేవుడి రూపంలోకి మార్చడానికి అనుమతిస్తుంది. రా నిరంతరం అపెప్ తో పోరాడుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద నల్లటి మేఘంగా కనిపించే గందరగోళానికి సంబంధించిన సర్పదేవుడు. సెట్ ని ఓడించడానికి హోరస్ తన తాత సహాయం కోరతాడు. హోరస్ ఉంది మరియు సెట్ యొక్క శక్తిని తీసివేయడానికి నైలు నుండి ప్రత్యేక నీటిని తీసుకోవడానికి అనుమతించబడుతుంది. సెట్ యొక్క బానిసగా ఉంచబడిన హాథోర్ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఎంచుకున్నాడు. ఆమె తన బ్రాస్లెట్ ను పట్టుకుంటుంది. ఇది దుష్ట శక్తులను దూరం చేస్తుంది మరియు ఆమె దానిని తీసివేస్తుంది. ఆమె దానిని తిరిగి ధరించే వరకు మరియు సెట్ నుండి దూరంగా ఎక్కడికో రవాణా చేయబడే వరకు దుష్టశక్తుల ప్రపంచంలోకి ఆమెను ముంచెత్తుతుంది. హోరస్ మరియు బెక్ ఎడారిలో ఉన్నారు మరియు సెట్ యొక్క వేటగాళ్లు అస్టార్టే, యాయా డెంగ్ మరియు అటాట్ అబ్బేలి వెంబడించారు. ఇద్దరు అపారమైన మంటలను పీల్చే సర్పాలను స్వారీ చేస్తున్నారు. విలన్లు హీరోల వెంట పడతారు. హోరస్ అటాట్ ను ఆమె పాముపై బంధిస్తాడు. అది వారి మరణానికి కొండ అంచు మీదుగా వెళుతుంది. హాథోర్ వచ్చి అస్టార్టే యొక్క సర్పానికి నిప్పంటించుకోమని ఆజ్ఞాపించాడు. తనను మరియు అస్టార్టేను చంపేస్తాడు. ముగ్గురు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర కన్ను తిరిగి పొందడానికి ఖజానాలోకి ప్రవేశించడానికి వారు సింహిక యొక్క చిక్కును తప్పక దాటాలి. వారు జ్ఞానం యొక్క దేవుడు థోత్ చాడ్విక్ బోస్మాన్ ఆలయానికి వెళతారు. ముందు హాథోర్ బెక్కి నీళ్లు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. కానీ అతని హృదయం మరొకరికి చెందినది కాబట్టి ఆమె శక్తులు అతనిపై పనిచేయవు. అతను జయా గురించి ఆమెకు చెప్పాడు. బెక్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమెకు తెలియజేయడానికి హాథోర్ జయాను ప్రపంచానికి మించి సంప్రదించగలడు. చాలా పరిజ్ఞానం ఉన్నప్పటికీ థోత్ ఫలించలేదు మరియు అతని కోసం పనిచేస్తున్న అనేక కాపీలను కలిగి ఉన్నాడు. బెక్ తన అహంతో ఆడుకున్నాడు మరియు అతనికి సహాయం చేస్తాడు. వారు సింహికను ఎదుర్కొన్నప్పుడు అతను ముగ్గురిని కలుపుతాడు. సింహిక చిక్కును పఠిస్తుంది మరియు థోత్ సమాధానమిచ్చాడు. కానీ అతని మొదటి 2 అంచనాలు తప్పు. అతను దేవుడిగా కాకుండా మర్త్యుడిగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను సరైన సమాధానం పొందుతాడు. హీరోలు కంటిని కనుగొంటారు మరియు సెట్ను ఆపడానికి బెక్ నీరు పోయడానికి సిద్ధమవుతున్నాడు. సెట్ స్వయంగా కనిపించే వరకు అతను థోత్ యొక్క మెదడును దొంగిలించాడు మరియు హోరస్ తనకు ఏమీ వాగ్దానం చేశాడో తనకు తెలుసునని మరియు జయాను తిరిగి తీసుకురాలేనని బెక్తో చెప్పాడు. బెక్ నీటిని తీసుకుని బయటకు పోస్తుంది. సెట్రా ఇంటికి వెళ్లి అతని విధిపై తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. రా తనకు పిల్లలను కననివ్వడం లేదని విమర్శించాడు. అతను ఇంకా ఉత్తీర్ణత సాధించాల్సిన పరీక్షలో భాగమని రా చెప్పాడు. అపెప్తో పోరాడటానికి సెట్ తన స్వంత బాధ్యతలను చేపట్టాలని రా కోరుకున్నాడు. కానీ సెట్ బదులుగా తన తండ్రిని ద్వంద్వ పోరాటంలో ఉంచి రా యొక్క ఈటను తీసుకుని అతనిని శిక్షించాడు. సెట్ రాను అంచుపైకి పంపుతుంది. తద్వారా అపెప్ విడిపోవడానికి మరియు ఈజిప్ట్ గుండా చిరిగిపోవడానికి అనుమతిస్తుంది. హాథోర్ జయ వద్దకు తీసుకురావడానికి బెక్కి తన బ్రాస్లెట్ ని అందజేస్తుంది. తద్వారా ఆమె మరణానంతర జీవితంలోకి ప్రవేశించే ముందు ఏదైనా ఆఫర్ చేయవచ్చు. హాథోర్ అప్పుడు దుష్టశక్తులచే దూరంగా లాగబడతాడు. అనిబిస్ బెక్ ని జయ వద్దకు తీసుకువెళ్లి ఆమెకు తాయెత్తి ఇవ్వడానికి అపెప్ రాక అంటే మరణానంతర జీవితానికి ద్వారం మూసివేయబడింది. బెక్ మర్త్య ప్రపంచానికి తిరిగి వస్తాడు మరియు హోరస్తో ద్రోహం చేసినట్లు భావించినప్పటికీ అతనితో తిరిగి కలుస్తాడు. ఇంతలో సెట్ యొక్క కవచం నెఫ్తీస్ రెక్కలు
థోత్ మెదడు హోరస్ కన్ను మరియు రా యొక్క ఈటెతో అప్గ్రేడ్ చేయబడింది. అతను ఆ పెప్ని తన వైపుకు పిలుస్తాడు. హోరస్ మరోసారి తన ఫాల్కన్ రూపంలోకి మారి సెట్తో పోరాడడం ప్రారంభించాడు. వారు పిరమిడ్ పైభాగంలో యుద్ధం చేస్తారు, అయితే బెక్ ఉర్షు చేత మూలకు వేయబడ్డాడు. క్లుప్త పోరాటం తర్వాత బెక్ ఉర్షును అతని మరణానికి అంచుపైకి నెట్టాడు. బెక్ సెట్ యొక్క కన్ను తీయడానికి నిర్వహిస్తాడు. ఆ ప్రక్రియలో తనకు తానుగా ప్రాణాపాయ స్థితిలో గాయపడ్డాడు. బెక్ హోరస్ వైపు కంటపడతాడు, కానీ దేవుడు బెక్ను పిరమిడ్ వైపు పడిపోవడంతో రక్షించడానికి ఎంచుకున్నాడు. హోరస్ బెక్ని సురక్షితంగా తీసుకువస్తాడు మరియు అతను తన మామను బలహీనపరిచే వరకు సెట్తో పోరాడుతూ ఎగురుతాడు. హోరస్ రా యొక్క ఈటెను తీసుకుని సెట్ను శిక్షించి మంచి కోసం అతన్ని నాశనం చేస్తాడు. అతను రాను కోలుకోవడానికి మరియు అతని ఈటెని తిరిగి ఇవ్వడానికి తిరిగి ఎగురుతాడు. ఆ పెప్ను మరోసారి దూరంగా ఉంచడానికి అనుమతిస్తాడు. ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి హోరస్కి అతని కన్ను తిరిగి ఇస్తుంది మరియు ఈజిప్ట్ ప్రజలు అతనిని విడిపించినందుకు సంతోషిస్తారు. అతను చనిపోయే కొద్ది క్షణాల ముందు హోరస్ బెక్ వద్దకు వెళతాడు. ఉషిస్తారు. అతను చనిపోయే కొద్ది క్షణాల ముందు హోరస్ బెక్ వద్దకు వెళతాడు. జయ పక్కన పడుకోవడానికి అతని మృతదేహాన్ని తిరిగి తన ఇంటికి తీసుకువస్తాడు. రా కనిపించి హోరస్కి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు రుణపడి ఉన్నానని చెప్పాడు. ఇవ్వలేనిది కావాలని హోరస్ అంటాడు. దాని అర్థం ఏమిటో రాకు తెలుసు మరియు అతను బెక్ని తీసుకురావడానికి తన శక్తిని ఉపయోగించి బెక్ మరియు జయాను తిరిగి బ్రతికించాడు. వారు మేల్కొంటారు మరియు ముద్దు పెట్టుకుంటారు. ఈజిప్ట్ను పరిపాలించడానికి హోరస్ సరిగ్గా రాజుగా చేయబడ్డాడు. అదే సమయంలో థోత్ మరియు నెఫ్తీలు కూడా తిరిగి బ్రతికించబడ్డారు. హోరస్ అప్పుడు హాథోర్ యొక్క బ్రాస్లెట్ ని తీసుకుని ఆమెను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఈజిప్ట్ మంచి చేతుల్లో ఉందని నిర్ధారించుకోవడానికి అతను ఇప్పుడు హోరస్ యొక్క సలహాదారు అయిన బెక్ను విడిచిపెట్టాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.